వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ 5వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. విజయవాడలో జరిగిన వేడుకల్లో ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు కార్మికులకు సంబంధించి 47 వాగ్దానాలు చేశారని, కానీ అధికారంలోకి వచ్చాక ఒక హామీని కూడా నిర్వర్తించలేదన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడిన ప్రభుత్వాలు చరిత్రలో కలిసిపోయాయని, చంద్రబాబుకు కూడా అదే గతి పడుతుందని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో అధికారానికి రాక ముందు మాత్రం 47 వాగ్దానాలు కార్మిక వర్గానికి మంచి చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్వర్తించలా, ప్రజలకు అనుకూలంగా కార్మికులకు అనుకూలంగా ఏ ఒక్కటి కూడా చేయాల. ఇది ఎటువంటి పరిస్థితిలో కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గద్దె దిగేంత వరకు కూడా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఫైట్ చేస్తుంది, పోరాటం చేస్తుంది. ఇప్పటికైనా కానీ కార్మికుల సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.